చూడండి ప్రిన్స్ కట్ బ్లౌజ్ కటింగ్ ఈరోజు 30 సైజ్ బ్లౌజ్ మెజర్మెంట్స్ అన్నమాట. అదే బ్లౌజ్ మెజర్మెంట్స్ చూడండి. ఫస్ట్ మనం ఏం చేస్తాం, బ్లౌజ్లో ఇలా ఇలాగ 1/2 ఇంచ్ మనం హెమ్మింగ్ చేస్తాం కదా, దానికన్నమాట. ఇప్పుడు వచ్చి బ్లౌజ్ మెజర్మెంట్ హైట్ వచ్చి 14, సేమ్ 14 కూడా ఇక్కడ పెట్టేసుకోండి. ఆ 14 మీరు దానికి దీనికి మీరు ఒక లైన్ వేసింది. తర్వాత నెక్స్ట్ వచ్చి 1/2 ఇంచ్ ఖర్చుకి 30 సైజ్ కదా, మొత్తం 4 భాగాలు చేసుకోండి. ఇలా 30 సైజు 4 భాగాలు చేస్తే ఎంత వచ్చింది మనకి? ఎంత వచ్చింది? 7.5. ఫస్ట్ భాగం తీసుకోవాలన్నమాట. 7.5 వచ్చింది కదా. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ బ్యాక్ హుక్స్లు అనమాట. ఫ్రంట్ ఓపెన్, బ్యాక్ హుక్స్లు చూడండి. ఇక్కడ నుంచి 7.5 కరెక్ట్గా మెజర్మెంట్ అనమాట. నెక్స్ట్ వచ్చి 1 ఇంచ్ డాట్స్ అనమాట. మొత్తం 8.5. సేమ్ 8.5 మీరు ఇక్కడ పెట్టేసుకోండి. 30 సైజ్ బ్లౌజ్కి 20, 26, 27, 28, 29, 30 వచ్చిన సైజుకి ఆర్మ్ హోల్ 5, షోల్డర్ కూడా 5 అనమాట. షోల్డర్ ఎంత పెడతామో ఆర్మ్ హోల్ కూడా 5 చూద్దాం. ఎయిట్ 30 పెట్టేసుకోండి. ఇక్కడికి ఖర్చుకి 1.5 ఇంచ్ తీసుకోండి. ఇలా నెక్స్ట్ వచ్చి ఇప్పుడు వచ్చి రౌండ్ కర్వ్ షేప్ తీసుకోండి. ఇప్పుడు మనకి ఆవిడ ఆర్మ్ హోల్ వచ్చి 8 ఇంచెస్ అనమాట. 8 ఇంచెస్ వచ్చిందో లేదో చూసుకోండి. ఇలాగా ఒక 1/2 ఇంచ్ మీరు ఇలా డౌన్ చేసుకొని కరెక్ట్గా కొలుచుకోండి. మనకి 7.30 వచ్చింది అంటే మనకు 1/2 ఇంచ్ తేడా వస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలి, ఇంకా ఒక 1/2 ఇంచ్ దించుకోవాలన్నమాట. చూడండి ఇలా 1/2 ఇంచ్ దించుకొని మీరు కరెక్ట్గా మళ్ళీ ఒకసారి ఇలా రౌండ్ షేప్ తీయండి. మనకి రౌండ్ షేప్ 1.5 ఇంచ్ ఉండాలి. నేను అంచనాగా నేను తీస్తున్నాను కాబట్టి మీరు ఏమైనా కొత్త వాళ్ళు అనుకుంటే 1.5 ఇంచ్ ఇలా పెట్టుకొని మీరు తీసుకోండి. ఇప్పుడు మనం మళ్ళీ ఇక్కడి నుంచి ఒక 1/2 ఇంచ్ కొలుచుకోండి. 8 కరెక్ట్గా 8 ఇంచెస్ అయితే సరిపోతుంది. కరెక్ట్గా 8 ఇంచెస్ సరిపోయింది చూడండి. 8. ఇప్పుడు వచ్చి మనం షోల్డర్ విడ్త్ వచ్చి 3 ఇంచెస్. ఈ షోల్డర్ ఎవరికి ఎంత పెట్టుకోవాలనుకుంటే 26, 27, 28, 29, 30 వరకు 3 ఇంచెస్ అయితే షోల్డర్ విడ్త్ సరిపోతుంది. ఇప్పుడు 30 కాంచి 30, 31, అదే 31, 32 కాంచి 30 వరకు 3 ఇంచెస్ సరిపోతుంది. 32, 33, 3.5 పెట్టుకోండి. ఇంకా 34, 35, 36, 37, 3.5 కూడా పెట్టుకోవచ్చు అనమాట. మనం మెజర్మెంట్ వెళ్ళి కొలిది ఒక 1/2 ఇంచ్ పెంచుకోవాలన్నమాట. నేను చెప్పిన విధంగా 30 వరకు షోల్డర్ వచ్చి 3 ఇంచెస్ సరిపోతుంది. 31, 32, 33 మాత్రం 3.5 పెట్టుకోండి. మళ్ళీ 34 కాంచి ఇంకొంచెం బ్లౌజ్ సైజ్ పెరుగుతుంది కాబట్టి షోల్డర్ వచ్చి 3.5 పెట్టుకోండి. ఇప్పుడు వచ్చి మనకి బ్యాక్ ఓపెన్ అనగానే మినిమం 3.5 పెట్టుకోండి. కరెక్ట్గా అయితే మాకు బ్యాక్ ఓపెన్ కదండి, ఎంత పెట్టుకోవాలో తెలీదు. మనం నార్మల్ బ్లౌజ్ విడ్త్ అయితే కొంతమంది పెద్దది ఉండొచ్చు, కొంతమంది చిన్నది ఉండొచ్చు. మినిమం ఎంత కావాలి అంటే 3.5 అయితే సరిపోతుంది. చూడండి ఇక్కడికి ఉంది కదా, ఒక 1/2 ఇంచ్ మీద పెట్టుకోండి.
3:30కి కరెక్ట్ మెజర్మెంట్ ఒక 1/4 ఇంచు మీద పెట్టుకున్నారంటే మీరు స్టిచ్చింగ్ చేసిన తర్వాత 1/4 ఇంచు కరెక్ట్గా వస్తుంది అనమాట. ఇప్పుడు వచ్చి ఇది వచ్చి 3 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. ఈ 2 ఇంచెస్ నుంచి 3 ఇంచెస్ నేను ఇదైతే ఇలా ఇది బ్లౌజ్ వచ్చి కట్ వర్క్ మోడల్ పెట్టమన్నారు. బ్యాక్ హుక్స్లు ఎలాగంటే నెక్స్ట్ నేను డిజైన్ మీకు తర్వాత వీడియోలో పెడతాను ఎలాగ నేను చేస్తున్నాను. ఇప్పుడు వచ్చి మనం కటింగ్ చేసుకోండి. మనం ఎప్పుడైనా మోడల్స్ కట్ చేసామంటే లైనింగ్ కట్ చేసుకోకూడదు. మనం బక్రం షీట్ మీద మనం మోడల్ కట్ చేసుకొని లైనింగ్కి మనం ఒరిజినల్కి ఇది అటాచ్ చేసుకుని అప్పుడు మనం పేపర్ బక్రం మీద మోడల్ కటింగ్ చేసుకొని అప్పుడు దీని మీద మనం స్టిచ్చింగ్ చేసుకొని తిరగేసుకోవాలి. అప్పుడు మీకు మోడల్స్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు వచ్చి ఇలా మనకి బ్యాక్ ఓపెన్ కాబట్టి ఇది తర్వాత మొత్తం కటింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీడియోలో మీరు నెక్స్ట్ లాస్ట్లో మీరు కటింగ్ చేసుకుందరు. కానీ ఇక్కడ మీకు చూపించడం కోసం నేను ముందే కటింగ్ చేసుకుంటున్నాను. చూడండి. ఇక్కడ వచ్చి ఇలా ఓకేనా. ఇప్పుడు వచ్చి ఫ్రంట్ పార్ట్ చూద్దాం రండి. ఇప్పుడు వచ్చి నేను సెకండ్ పార్ట్ కట్ చేస్తానండి. నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఈ వీడియో పూర్తిగా చూసారంటే చిన్న టిప్స్ బెనిఫిట్స్ ఉంటాయండి. బిగినర్స్ అయితే పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ చేసుకుంటారు. నెక్స్ట్ వీడియో పూర్తిగా ఈ వీడియో కానీ నచ్చితే నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళండి. స్కిప్ చేయకుండా చూడండి. చిన్న టిప్స్ మీరు మిస్ అవుతారు కాబట్టి ఈ వీడియో నచ్చితే సెకండ్ వీడియోకి వెళ్ళండి.